హలో ఎవ్రీవన్, మటన్ కర్రీని టేస్టీగా అలాగే సాఫ్ట్గా వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్, తక్కువ టైంలో అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మటన్లో కొంచెం సాల్ట్ వేసుకొని 4-5 టైమ్స్ మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని మంచిగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది కూడా వేగిన తర్వాత దీంట్లో మటన్ని వేసేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, ఉప్పుని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, బాగా వాటర్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో కారాన్ని యాడ్ చేసుకోవాలి. మనం కారాన్ని బట్టి మీరు ఎంత తింటారో అంత వేసుకుంటే సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇది దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, అలాగే 2 టమాటోలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని టొమాటో మంచిగా మగ్గేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, టొమాటో బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ 2 కప్స్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని కనీసం 8 నుంచి 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని చూసారు కదా, సాఫ్ట్గా వచ్చింది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి దీంట్లో మటన్ మసాలా 2 టేబుల్ స్పూన్స్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సూపర్ టేస్టీ మటన్ కర్రీ తయారైపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.